ఒక అతను చనిపోయాడు కదా ఎక్కడో పాస్టర్ చనిపోతే ఇప్పుడు ప్రవీణ్ పగడాల చాలా మంది ఏమంటున్నారంటే మెసేజ్లు చూస్తున్నాను నిన్న సాయంత్రము, అవును ప్రేయర్ చేస్తే మళ్ళీ తిరిగి బతికొస్తాడు కదా మీ దేవుడు అసలు లేడా అంటారు కదా. అలా మాట్లాడద్దు శంకర. మరణం ఏ ఇంట్లో అయినా, పూటకి గతి లేని ఇంట్లో కూడా ఒక శోభ. అవును, అందుకే మరణం చాలా భయంకరమైనది జీవితం మొత్తంలో. ఎందుకంటే ఆ మనిషి ఉండడు ఇక, జ్ఞాపకాంతో ఆటలా శంకర. బాగా గమనించు, మనిషి చనిపోయాడు ఓకే, కొంతమంది హిందువులు వాళ్ళు ఇట్లా ఇదే ఇప్పుడు వచ్చింది విషయం ఇదే. అందరూ అంటున్నారు, కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సానుభూతి ప్రకటించాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది బాధపడుతున్నారు మన హిందువుల్లో. ఇది వదిలేసి ఇప్పుడు హెవీయెస్ట్ కామెంట్లు ఏమొస్తున్నాయనంటే యేసుప్రభు కాపాడలేడా. ఈ కల్చర్ బాగా పెరుగుతుంది అది వద్దు శంకర. అది కొంచెం దాన్ని అదే ప్రమాదం ఇక్కడ. అంటే ఎవరికైనా ధర్మమే అంతర్యుద్ధం రాజ్యానికి మంచిది కాదు. ఇలా చేతి పెట్టినప్పుడు కరెక్ట్ గా చూడు, 5 ఉన్నాయి మన వైపు, ఒకటే పోయింది అటువైపు. మనం తప్పులు పడుతున్నాం అంటున్నా. ధర్మం గురించి నేను చెప్తా, కానీ నేను ధర్మం గురించే చెప్తా, కానీ పరధర్మంలో వెళ్ళి గుచ్చి చంపి ధర్మాన్ని కాపాడని చెప్పలేము. అప్పుడు ఈ ధర్మం కూడా ఒప్పుకోదు కదా. ఒప్పుకుంటుందా? అలా ఒప్పుకుంటుందా? నా అంతరాత్మ ఒప్పుకుంటుందా శంకర?